నమస్తే, వెల్కమ్ టు ఇంటర్వ్యూ. దాదాపు 10 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో అధికార పార్టీలో ఉండి పదునైన వ్యాఖ్యలతో ఎప్పుడు వార్తల్లో ఉండేవారు మధు యాస్కి. కేంద్రము ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మధు యాస్కి ఇప్పుడు నేషనల్ వాయిస్గా మళ్ళీ తెరపైకి వచ్చారు. నిస్తేజంలోకి పోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ యాత్ర ఎంతవరకు జీవం పోస్తుంది? ఇంతకీ రాహుల్లో వచ్చినటువంటి సడన్ మార్పులకు కారణమేందో ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాస్కి ఇంటర్వ్యూలో ఆవిష్కరిద్దాం. మధు యాస్కి గారు నమస్తే. రాహుల్ గాంధీలో నిజంగానే మార్పు వచ్చిందా? గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను వారితో చాలా క్లోజ్గా పనిచేయడం జరిగినది. పార్లమెంట్లో కూడా వారి పక్కనే కూర్చోవడం, లేక ఏఐసీసీ సెక్రటరీ కూడా వారి కింద వాళ్ళ జనరల్ సెక్రటరీ అప్పటి నుంచి పనిచేస్తాం. దిస్ ఈజ్ వాట్ రాహుల్ గాంధీ ఎగ్జాక్ట్లీ ఈజ్. ఈ డజంట్ ప్రిటెండ్. వాట్ ఈ డజ్ అనేది సహజంగా అతని మనసులో బయటికి రావడం. రాహుల్ గాంధీ నిజంగా ఆలోచిస్తే మీరు వారు తండ్రిలా కనపడ్డా కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక గాంధీ చెప్పడం జరిగినది, ఐ మే లుక్ లైక్ మై గ్రాండ్ మదర్ బట్ మోర్ లైక్ మై ఫాదర్, మై బ్రదర్ ఈజ్ మోర్ లైక్ మై గ్రాండ్ మదర్ అని. సో రాహుల్ గాంధీలో ఉన్నది ఇటు ఇందిరాగాంధీ అటు రాజీవ్ గాంధీ యొక్క ఆలోచన విధానంతో వారు నాయకత్వం పుచ్చుకున్నారు. ఇప్పుడు సోనియా గాంధీ కింద పనిచేస్తూ అతను మాట్లాడే తీరు కానీ ప్రవర్తించే తీరు కానీ కొన్ని విషయాలను సంబంధించి రైతుల యొక్క హక్కుల గురించి పోరాటం గురించి లేక ట్రైబల్ హక్కుల గురించి వాళ్ళు 10 సంవత్సరాల ముందు గమనిస్తే కూడా ఎంపీగా ఉన్నప్పుడు కూడా వారు వెళ్ళింది చూసింది ట్రైబల్ ఏరియాలో వెళ్ళి వారు ఒకసారి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. యూపీఏ ప్రభుత్వం డబుల్ డిజిట్ జీడిపి గ్రోత్ అని అనుకుంటున్న సమయంలో రాహుల్ గాంధీ ఒక స్పీచ్లో చెప్పినాడు, దేశంలో ఉన్న 30 కోట్ల ప్రజలు ఇంకా బిలో పావర్టీ లెవెల్ ఉన్నప్పుడు, దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నప్పుడు ఈ జీడిపి గ్రోత్ అర్థం లేదు. వాళ్ళందరూ కూడా గ్రోత్ ఇంజన్లో భాగస్వాములు అయినప్పుడే భారతదేశం నిజమైన అభివృద్ధి చెందుతుంది అనేది. సో ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు మాట్లాడుతున్న తీరు, చేస్తున్న పని తీరును కూడా ఇది వారిలో ఉన్న సహజ లక్షణాలతో వచ్చింది. సహజ లక్షణం ఓడిపోయిన తర్వాత ఎందుకు వచ్చింది? అంతకుముందు 10 ఏళ్ల పాటు ఎప్పుడు కనబడలేదు రాహుల్ గాంధీలో. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్, ఇప్పుడు భూసేకరణ చట్టానికి మూలకర్త దానికి రాహుల్ గాంధీ గారు. లేక కాంగ్రెస్ పార్టీ రైట్ టు సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది, అది సోనియా గాంధీ ఆలోచన విధానంతో వచ్చింది. లేక ఉపాధి హామీ చట్టం కానీ అట్లా కొన్ని విధి విధానాలు ఏర్పరచడంలో రాహుల్ గాంధీ యొక్క పాత్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉంది. కానీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారికి మాట్లాడే సమయం తక్కువ ఉంటుంది. అతను ఎప్పుడు కూడా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీకి ఎప్పుడు చాలా కీలకమైనటువంటి నాయకుడు ఆయన, యువరాజు, అందులో డౌట్ లేదు. ఆయన సలహాలు సూచనలు తీసుకోకపోయి ఉండేవాళ్ళ. రైతులు ఇప్పుడే గుర్తొచ్చారు రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీ రైతుల గురించి, ట్రైబల్స్ గురించి మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు, పనిచేస్తూనే ఉన్నారు. ఇంకోటి మీరు గమనించాల్సింది, కాంగ్రెస్ పార్టీ నిజమైన ప్రజాస్వామిక విలువలను నమ్మి పనిచేసే పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే ఏ గాడ్ ఫాదర్ లేకుండా పైకి ఎదగడానికి కొరకంటూ పార్టీలో పైకి రాని పదవులలో పైకి రావడానికి కొరకు అమెరికా తరహాలో డెమోక్రటిక్ పార్టీ ఏ విధంగా అయితే ఎవరైనా సరే పనిచేసిన వాళ్ళకు పదవులు వచ్చే రీతిలో వారు యూత్ కాంగ్రెస్ని ప్రక్షాళన మొదలుపెట్టినారు. అట్లాగే ప్రభుత్వం పైన కూడా వారి పరోక్షంగా వారి యొక్క ప్రభావం ప్రభుత్వం తీసుకున్న ఎన్నో మంచి నిర్ణయాల్లో ఉంది. అది బయట కనబడకపోతుండే. కానీ ఇప్పుడు సర్పంచ్ పిల్లలే ఏ విధంగా ప్రవర్తిస్తారో మీరు గమనిస్తూ ఉంటారు. కానీ ఒక కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నుంచి వచ్చి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి పుత్రుడిగా ఉండి ఎంపీ జనరల్ సెక్రటరీగా ఉండి కూడా ఏ రోజు కూడా రాహుల్ గాంధీ ఒక ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా బిహేవ్ చేయలేదు. సడన్ మార్పుకి ప్రధాన కారణం ఇది. ఏ చెట్టు కింద ఆయన తపస్సు చేశారు? ఆయన ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు, ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేశారు, ఆ తర్వాత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారు. మొదటిది రాహుల్ గాంధీ లీవ్లో పోలే. మేము ఎలక్షన్స్ ఓడిపోయిన 3వ రోజుకి వెళ్ళి కలవడం జరిగినది. మీరు చూస్తున్నట్టుగా నేను 10 సంవత్సరాల నుంచి తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ప్రతినిధిగా, తెలంగాణ కొరకై పార్టీ డిప్యూటీ చీఫ్ విప్గా పార్లమెంటు బిల్లు తీసుకురావడంలో, చట్టం చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది. అది రాహుల్ గాంధీ గారి యొక్క అనుగ్రహంతోనే పనిచేయడం జరిగినది. మొదటిగా మేము వెళ్ళి 3వ రోజునే వివేక్ గారు, పొన్నం ప్రభాకర్, రాజయ్య, సుఖేందర్ రెడ్డి గారు అందరం కూడా వెళ్ళి కలవడం జరిగినది. అప్పుడు కలిసినప్పుడు కూడా ఎప్పుడు కృంగిపోలే. మీరు కూడా నవ్వుకుంటూ ఆప్లోకి బి హార్ గయే అని చెప్పి అన్నట్టు తప్పితే ఒక నాయకుడు ఇంత ఘోర పరాజయం అయిపోయింది, ఇంకా కాంగ్రెస్ ఏముంటుందని ఎప్పుడు అట్లా అంటే పూర్తి అంటే కాన్ఫిడెన్స్ తోటి ఇంకా ఏ విధంగా పార్టీ ముందుకు తీసుకెళ్లాలని ఆ రోజు నుంచి కూడా 10 నెలలుగా ఎంతోమంది వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులతో మాట్లాడడం, సంప్రదింపులు చేయడం జరిగినది. వారు మొన్నటి వెళ్ళింది కూడా మేము గతంలో పార్టీ చెప్పడం జరిగినది. పార్టీ యొక్క మిగతా పార్టీ నాయకుల్లా కాకుండా ఎలక్షన్స్కి ముందు ఒక తీరుగా ప్రవర్తించిన మోడీ గారు ప్రస్తుతం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు, లేక ఎలక్షన్స్ల ముందు తల నరుక్కుంటాం, దళితులు ముఖ్యమంత్రి చేస్తాన్న మాట్లాడిన వాళ్ళు, మైనార్టీలకి 12% రిజర్వేషన్స్ ఇస్తాం, ఏమైనా వాయిదాన్ ప్రగల్భాలు పలికిన నాయకులు. అదే రాహుల్ గాంధీ గారు వాళ్ళు సహజమైన న్యాచురల్ లీడరు. ఆయనకి ఈ బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడుతున్న నాయకుడు. వారు వెళ్ళింది కూడా పార్టీ ప్రక్షాళన ఏ విధంగా చేయాలి,
రేపు ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా రోడ్ మ్యాప్ నిర్మించుకొని ముందుకు తీసుకురావాలనే ఆలోచన విధానంతో వెళ్ళిన తప్పితే ఎక్కడో వివిధ దేశాలకి వెళ్ళో సేద తీర్చుకోవడానికి వెళ్ళలే. మీ పార్టీ లోపల మీరు ఎన్ని మార్పులు చేసుకున్నా కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మోడీ ప్రాబల్యం ముందు కాంగ్రెస్ పార్టీకి నెక్స్ట్ లైఫ్ వస్తుందా? మోడీ యొక్క నిజ స్వరూపం బయటకు వచ్చింది. ఇప్పుడు నరేంద్ర మోడీ కిసాన్ విరోధి అని ప్రజలు అంటూ ఉన్నారు. 10 నెలలు ఇప్పుడు సంవత్సరం గడుస్తున్న కొద్దీ సామాన్య టీ కొట్టు వ్యాపారి నుంచి పైకి వచ్చిన నేను ప్రజల పక్షాన్ని ఉంటా అని చెప్పు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న మోదీ గారి నాయకత్వాన మోదీకే సాత్ సబ్కా వినాశ్ అవుతుంది. ఇక్కడ వారు వేసుకున్న 4.5 కోట్ల సూటు తీసుకుంటే సూట్ బూట్ సర్కార్ తయారైపోయి ఏ వర్గాలైతే ఏ సంపన్న వర్గాలు అదానీ అంబానీ లాంటి వాళ్ళు వేలాది కోట్లు బీజేపీ పార్టీకి ప్రచారం కొరకు వినియోగిస్తే వాళ్ళకి రుణం తీర్చుకోవడానికి కొరకు ఈరోజు భూసేకరణ కాంగ్రెస్ పార్టీ రైతులకి ఈ ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న చట్టంతో ధరలు పెరిగిపోయిన ఈ సమయంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ భూమి ప్రభుత్వం తీసుకుంటే వారి యొక్క అనుమతితోటి తర్వాత వారికి మార్కెట్ ధర ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాలని ఉన్నదాంతో లోక్సభలో రాహుల్ గాంధీ రైమింగ్ డైలాగ్ నిజ స్వరూపం బయటకు వచ్చింది. ఇక్కడ మోదీ ప్రచారం చేసుకున్నదంతా మీరేమంటారు? 10 నెలల్లోనే నిజ స్వరూపం బయటకు వచ్చిందంటున్నారు. 10 నెలల్లోనే రైతులంతా ఆత్మహత్య చేసుకుంటున్నారని మీరు అంటున్నారు. కానీ అటు అధికార పక్షం అంటుంది 10 ఏళ్లలో గుర్తు రానటువంటి రైతులు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎట్లా గుర్తొచ్చారు అని అడుగుతున్నారు. అంటే ఈ ఆత్మహత్యలు కావచ్చు ఈ సమస్యలంటికి కాంగ్రెస్ కారణం కాదని బీజేపీ మిమ్మల్ని పదే ప్రశ్న. ఎన్డీఏ సమయంలో ఒక బీజేపీ మంత్రి తిన్న ధరక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటారన్నాడు. చంద్రబాబు నాయుడు గారు రైతులు వ్యవసాయమే దండగా అని చెప్పి మాట్లాడినాడు. కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ ఇస్తాను 1,00,000 రుణమాఫీ ఇస్తానని చెప్పి మాట్లాడి ఇవాళ 25,000 వాయిదా పద్ధతిని ఇస్తూ ఉంటే రైతులు వారి యొక్క సొంత జిల్లాలనే మెదక్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నిన్నటి వరకు 150 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ హయాం కన్నా ముందు లేక కాంగ్రెస్ హయాంలో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకోరు కాదనట్లే. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క మీరు 10 సంవత్సరాల పరిపాలన చూస్తే మన రాష్ట్రం అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో మొదటి రోజున రైతులకి ఉచిత కరెంటు విద్యుత్ సంతకం చేయడం జరిగినది. 75 కోట్ల పైన 1,000 కోట్ల పైన రుణమాఫీ చేయడం జరిగినది. అదే కాకుండా నేను రాజకీయాలకు రావడం కూడా సంగప్ప గారు నేను రైతుల యొక్క ఆత్మహత్యలను చెల్లించి ఒక ప్రవాస భారతీయుడిగా వచ్చి వారిని ఆదుకోవడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ కూడా మీరు గమనిస్తే భూసేకరణ చట్టానికి మార్పు తీసుకొచ్చి రైతు రక్షించుకోవడం కాకుండా ఉపాధి హామీ పథకం తీసుకొచ్చినది, రైట్ టు ఎడ్యుకేషన్ పథకం తీసుకొచ్చినది, ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రతా చట్టం కూడా తీసుకొచ్చి లేక మీరు రైతుల యొక్క రుణాలను చూస్తే 16, 17, 18% ఉన్న రుణాలని 7%కి తగ్గించడం జరిగినది. 80 కోట్ల రుణాలు 80,000 కోట్ల రుణాలు ఎన్డీఏ సమయంలో ఇస్తే కాంగ్రెస్ అధీనంలో అది 5 లక్షల కోట్ల వరకు రైతులకు రుణాలు ఇవ్వడం బ్యాంకుల ద్వారా, అది కూడా తగ్గింపు ఇంట్రెస్ట్ ద్వారా. యూపీఏ ప్రభుత్వ సమయంలో రైతుల అభివృద్ధి కొరకు ఎన్నో పథకాలు తీసుకొచ్చి రక్షించడం జరిగినది. ఆఖరిగా రైతులు చనిపోయిన కుటుంబాలకి 1,50,000 రూపాయలు ఇస్తూ అక్కడున్న ఎంఆర్ఓ వాళ్ళని బాధ్యతగా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగినది. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చి గమనిస్తే కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో 900 మంది పైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాళ్ళు పలకరించడానికి కూడా సమయం లేని ముఖ్యమంత్రులు ఇక్కడ 1,50,000 కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. అదే మోదీ గారు అప్పుడప్పుడు భారతదేశానికి వచ్చిపోతూ ఉంటారు. ఎందుకంటే 10 నెలల కాలంలో అతను 12-14 సంవత్సరాలు తిరిగినాడు. అతను ముఖ్యమంత్రి, అతనికి వీసా రిజెక్ట్ అయిపోయేవరకు ప్రపంచ దేశాలలో అతను ఒక క్రిమినల్గా అంటే ఒక ముద్దాయిగా లేక ప్రజల రక్తాన్ని చేతులు కంటించుకున్న నాయకుడిగా చూస్తూ ఉండే. ఆయన ఆ ఇమేజ్ బిల్టప్ చేస్తాను కొరకు అక్కడ విదేశాలకు వెళ్తాడు, చేతులు గడుపుతూ నవ్వుతూ ఉంటాడు. ఇక్కడికి వచ్చి మాట్లాడు, అసలు కనీసం నవ్వడు. దేశానికి వచ్చినప్పుడు మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా కనీసం ఈ రైతులు చనిపోయిన పంజాబు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతానికి ఇప్పటివరకు రాలే ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే. అందుకే వారికి మా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా కూడా వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు చూస్తారు, కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. కనీసం వారి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అప్పుడప్పుడు మన తెలంగాణ రాష్ట్రం కూడా వచ్చి వస్తే బాగుంటుంది చెప్తే బాగుంటుంది. రైట్. మీరేమో రాహుల్ గాంధీ కిసాన్ యాత్ర, కిసాన్ భరోసా యాత్ర చేస్తున్నారు. కానీ ఇదే ఆర్డినెన్స్ బిల్ భూసేకరణ చట్టానికి సంబంధించి లోక్సభ చర్చ జరుగుతుంటే రాహుల్ గాంధీ లేకుండా పోయారు. ఇప్పుడేమో తెలంగాణ యాత్రనే వాయిదా వేసుకున్నారు. ఏంది అప్పటికిప్పటికి ఏం అప్పుడు రైతుల మీద ఆయన గౌరవం లేదా, అర్థం కాలేదా? ఇప్పుడు మారిందా ఆయన? భూసేకరణ చట్టం ఖాళీ లోక్సభలో ప్రజాస్వామ్యం పైన నమ్మకం ఉందని ప్రగల్భాలు పలికే ప్రధానమంత్రి మోదీ గారు ఆర్డినెన్స్ ద్వారా
ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఆర్డినెన్స్ రాహుల్ గాంధీ అడ్డుకోలేదు. ఆ ఆర్డినెన్స్ రాహుల్ గాంధీ అడ్డుకోలేదు. సభలో అడ్డుకుంటుకోండి. లోక్సభలో మాకు మెజారిటీ లేదు, రాజ్యసభలో అడ్డుకోవడం జరిగినది, పార్టీకి మెజారిటీ ఉన్నది. వారు ముందే ప్రకటించడం చెప్పడం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినాం. రాహుల్ గాంధీ గారు ఇన్ని రోజులు సెలవు పైన వెళ్తున్నారు పార్టీ యొక్క ప్రక్షాళన ఆలోచించడానికి కొరకంటూ. ఈరోజు తెలంగాణకు రావాల్సిన రైతు గౌరవ యాత్ర కొరకు కూడా 11-12 రోజు అనుకున్నప్పుడు దాన్ని పార్లమెంటు పొడిగింపుతోటి మళ్ళీ భూసేకరణ చట్టం పార్లమెంటుకు ఈ మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్న కారణాన దాన్ని సభను ఇప్పుడు 14-15కు వాయిదా వేయడం జరిగినది. సో రాహుల్ గాంధీ గారు బాధ్యత నుంచి ఎప్పుడు పారిపోలే. ఈ గొప్ప చేంజ్ అప్పుడు సభలో చర్చకు వస్తే లేరు, ఇప్పుడు ఈ టూర్ను వాయిదా వేసుకున్నారంటే ఏం చేంజ్ అంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అతను. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎంపీలకు దశ దిశలు నిర్దేశించే నాయకుడు. ప్రతిసారి ప్రత్యక్షంగా ఉండాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ అగ్రనాయకులు అద్వానీ గారు తోడుకొని ఎంతోమంది నాయకులు అసలు మీరు ప్రధానమంత్రి లోక్సభలో ఉండడు. రాహుల్ గాంధీ పాదయాత్రకు బాగా అటు పంజాబ్లో కావచ్చు లేకపోతే విదర్భలో బాగా రెస్పాన్స్ వచ్చింది. సో ఆ చరిస్మాతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేపాలంటే ఉద్దేశం తీసుకొచ్చారా? మీరు ఒకటి సంగప్ప గారు, మీరు కూడా చాలా సీనియర్ జర్నలిస్టు, మీరు గమనిస్తూ ఉంటారు. రైతులైతే డీప్ డిస్ట్రెస్లో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నది నిజం. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల కొరకై పోరాటం. నేను ఏంటంటే తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానాలను గ్రహించి ఒక తల్లిగా దాన్ని గుర్తించి రాష్ట్ర ఏర్పాటు చేసింది, రాజకీయ అవసరాల కొరకు కాకుండా. అట్లాగే రైతులు చనిపోతున్నప్పుడు 14 రాష్ట్రాలలో 2 లక్షల హెక్టార్లల్లో కొన్ని వేలాది కోట్లు నష్టపోయి అకాల వర్షాలతోటి వడగల వానతోటి రైతులను కనీసం పరామర్శించడానికి పంజాబ్లో అక్కడున్న ప్రభుత్వం మీరు గమనిస్తే అక్కడున్న కేంద్ర మంత్రిగా ఉన్న హరిసిమ్రత్ బాదల్ లాంటి నాయకురాలు రాహుల్ గాంధీ గారు వెళ్ళి అక్కడ పంజాబ్ రైతులను పరామర్శిస్తే వ్యాపారాలు చేసుకుంటూ ఆమె పేరుపైనే నిర్భయ లాంటి కేసు ఒక బాలికని తోసి మర్డర్ చేస్తే అక్కడ ప్రశ్నించకుండా వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్న ప్రభుత్వం అక్కడ అకాలీదళ ప్రభుత్వం, బాదల్ ప్రభుత్వం. అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తే రాహుల్ గాంధీని వారు మీ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళని చెప్పి అడుగుతూ ఉన్నారు. అట్లాగే మిగతా చోట్ల మీరు గమనిస్తే కూడా విదర్భలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక విదర్భలో, మహారాష్ట్రలో 670 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక ప్రముఖ దినపత్రిక, ఆంగ్ల పత్రిక ప్రచురించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క లెక్కలు కాదు. కనీసం వాళ్ళని పరామర్శించడానికి కూడా వెళ్ళని మీరు కూడా అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్య జరగలేదు. అదే విదర్భలో రాహుల్ గాంధీ గారి యొక్క ప్రతిపాదనతోటి 7,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇవ్వడం జరిగినది. అదే బుందేల్ఖండ్ కూడా రాహుల్ గాంధీ యొక్క ప్రతిపాదనతోటి అప్పుడున్న ప్రధానమంత్రి 7,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగినది. ఇది రాహుల్ గాంధీ యొక్క ట్రాక్ రికార్డ్. అదే బీజేపీ మీరు గమనిస్తే బీజేపీ ఏమని మాటలు చెప్పి అధికారంకి వచ్చి విదర్భలో ఇంతమంది రైతు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాళ్ళకు సహాయం ప్రకటించలే. రైతులు సపోర్టింగ్ ప్రైస్ లేకుండా బాధపడతారు. టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. 10 ఏళ్లలో పట్టించుకున్నటువంటి ఆత్మహత్యలను పట్టించుకొని రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చి ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులకు సిగ్గుశరం ఉండాలా? టీఆర్ఎస్ నాయకులకి ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఓడుతుంది. తెలుగుదేశం నుంచి వచ్చిన తెలుగుదేశం బి టీమ్గా పనిచేస్తూ ఉన్నది. బాబు గారు అని చెప్పి కాళ్ళు కడుపులు తలబెట్టిన కేసీఆర్ గారు గవర్నర్ సమక్షంలో ఆయన శేఖర్ అని పిలుస్తాడు. వీళ్ళిద్దరికీ ఇద్దరు ఒకరిపైన ఒకరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని టీడీపీ టీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారం రాకుండా మాట్లాడుతూ ఉన్నారు. వీరులకి మీరు ఇచ్చిన మాట ఏంటి, చేస్తున్నది ఏంటి? వీళ్ళ ప్రశ్నించేది కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చి ఇవ్వడం జరిగినది. సోనియా గాంధీ వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పి మొన్నటి అసెంబ్లీ సమావేశాలలో కూడా కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి అసలు హక్కుందా? మీరు తెలంగాణ వద్దన్న తుమ్మల నుంచి తలసాని లాంటి వాళ్ళని తీసుకొచ్చుకొని మిమ్మల్ని తన్నులు తిన్న మహేందర్ రెడ్డికి మంత్రి పదవులు ఇచ్చి మిమ్మల్ని నోరారా తిట్టిన కొండా సురేఖకు తీసుకొచ్చేసి మీరు ఎమ్మెల్యే పదవులు ఇచ్చి మీరు ఆ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించేది. అసలు మీకు అసలు మాట్లాడడానికి హక్కుందా? ఇవాళ ఎండాకాలంలో ఏరులై పారుతుంది అవినీతి టీఆర్ఎస్ పార్టీ వ్యాయామంలో. మీరు జంపింగ్స్ గురించి మాట్లాడుతున్నారు పదే. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో చేసింది ఏంటని టీఆర్ఎస్ ప్రశ్నించారు. మీరు చెప్పే ముందు మధుయాస్ గారు ఇంతకుముందు మీరు టీడీపీని తీసుకొచ్చిన వాళ్ళకందరూ మంత్రి పదవులు ఇచ్చారంటున్నారు. జంపింగ్స్ అనేది వైఎస్ రాజశేఖర టైంలోనే చేసి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారని టీఆర్ఎస్ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకున్నందుకు నేను మా పార్టీ నాయకులను ప్రశ్నించడం జరిగినది. వైఎస్ హయాంలో అవినీతి జరిగిందనంటే వారిని మించిపోయి వాళ్ళ చిన్నదొర అల్లుడు వీళ్ళతో నడుచుకుంటూ ఏ విధంగా వీళ్ళు పరిపాలిస్తున్నారంటే ఇటు ఇసుక మాఫియాలు,
గుట్కా మాఫియాలతోటి ప్రతి దాంట్లో కమిషన్లతోటి ఇది మిషన్ కాకతీయ కాదు, అది మిషన్ కల్వకుంట్లనా లేక మిషన్ కమిషన్ కాకతీయలాగా మారిపోయింది. వీళ్ళు చేస్తున్న ప్రతి అవినీతి ఈరోజు రైతులు ఆర్టీసీ కార్మికులు, మీరు ఇంతకుముందు ఇక్కడ V6 ఛానల్లో చూస్తూ ఉంటుంది, అక్కడ కామారెడ్డిలో ఒక రైతు డ్రైవర్ ఆత్మహత్య తీసుకుని ప్రయత్నించండి, వాళ్ళకి 43% ఫిట్మెంట్ ఇస్తామని చెప్పి మాట్లాడి, కానీ లేక ఉద్యోగస్తుల చెవుల పువ్వు పెట్టి వాళ్ళకి ఎంప్లాయీస్ అందరికీ హెల్త్ కార్డులను ఇచ్చినారు. మీ జర్నలిస్టులు కూడా ఇప్పుడు ఇంకా మీకు అర్థం కావట్లేదు, ఇంకా టీఆర్ఎస్ నమ్ముతారు మీరందరూ. హెల్త్ కార్డుల నుంచి ఇప్పటిదాకా కాస్త రియంబర్స్మెంట్ లేదు, వాళ్ళ గురించి అసలు ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదు. ఇంకా మధ్యాస్కి ఎందుకేమో పదే పదే కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. కేసీఆర్ మీరు అన్నటువంటి దొరసాని అన్నటువంటి వాళ్ళు, దొర అన్నటువంటి వాళ్ళు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, వాళ్ళందరూ కూడా ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా జనంలో పోయి ఎలక్షన్ జనంతో గెలిచారు. ఉద్యమంలో డబ్బులు చేసుకున్న వీళ్ళ ఉద్యమంలో ఉన్నది. ఉద్యమంలో ఎంతమంది లేరు? మేము కూడా ఉన్నాం ఉద్యమంలో. లేక ఎంతమంది ఉద్యమంలో విద్యార్థులు లేరా, ఉద్యోగస్తులు లేరా? విద్యార్థులకు ఇప్పటిదాకా ఉద్యోగం మాట ఎత్తిన మనం ఎంతమంది ఉద్యోగస్తులు లేక ఓట్లు వచ్చే వరకు ఓట్ల పరిస్థితి మారుతుంది. గెలుపోవటంతోటి ప్రభుత్వాలు ఏర్పడ్డంత మాత్రాన దాన్ని వీళ్ళు చేసే తప్పులన్నీ కూడా తప్పితే వాళ్ళు సమర్థిస్తారనుకుంటే పొరపాటు. ఇక్కడ గద్దారు తోడుకొని ఒక మధుప్రియ లాంటి పాప 6 సంవత్సరాలప్పుడు 300 కిలోమీటర్లు ఉద్యమం చేసి ఉద్యమంలో తిరిగి వచ్చినది. ఎంతోమంది ఉద్యమాలు చేసినారు. ఇక్కడ మేము ఒక కుటుంబాన్ని ఎవరు టార్గెట్ చేయట్లేదు. ఇష్యూ బేస్డ్ పైన మీరు నిజామాబాద్ జిల్లా తీసుకుంటే ఎన్నో ప్రముఖ పత్రికలలో వచ్చినది ఎలా ఇసుక మాఫీ ఏ విధంగా జరుగుతుందనేది. ఇక్కడ మీరు అయ్యప్ప సొసైటీ 4 ఇండ్లు కూలగొట్టి ఎన్ని కోట్లు తీసుకొని మీరు చేసినారు. ఇదే ఉద్యమంలో హరీష్ రావు గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు హరీష్ రావు అని చెప్తున్నాను అంటే, నువ్వు పద్మాలయ దానిపైన లేక IMG భూములపైన మాట్లాడిన హరీష్ రావు గారు వాళ్ళు నోరెందుకు ఇప్పాడు? ఆంధ్రతోటి మీరు అక్కడ రామోజీ స్టూడియో నాగలు పెట్టి దున్నిస్తున్న వ్యక్తి, లేక రైతు ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి 43% ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వ్యక్తి వాళ్ళు బస్ కండక్టర్, మా బాబు ఒక కండక్టర్కి పనిచేసినాడు. వాళ్ళ జీతంతోనే జీవితం గడుస్తుంది. 30 రోజుల పైన ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినారు. ఎంతోమంది సామాన్యులు మా జగిత్యాల నుంచి హైదరాబాద్ రావాలంటే ఒక ఆపరేషన్ కొరకు బస్సులు లేక ఉన్న 1200 వచ్చే దాన్ని కూడా ఖర్చు పెట్టుకుని ట్యాక్సీలు రావడం జరిగింది. అట్లాంటి కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు అయినా కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళని పట్టించుకోవే. వాళ్ళు కనీసం మాట్లాడుతున్నావా? ఒకరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళగలిగినవా? మంత్రులైన వీళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళగలిగిరా? మీరు మంత్రులు కానీ ఇంకా పనిచేసి ఇంకా 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఇచ్చిన హామీలు ఏంది? తెలంగాణ రాష్ట్రం వస్తే భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నమ్మినారు. ఉద్యమంలో అందరం పాల్గొన్నాం. ఇవాళ ప్రశ్నిస్తున్న కోదండరామ గారిని గద్దర్ కానీ మీరు మిషన్ కాకతీయ అంటూ జబ్బలు మోసుకొని తిరుగుతారు పోలీసుల కాడికి వాళ్ళందరూ. ఇంత అవినీతి జరుగుతుంది మిషన్ కాకతీయాలంటూ పత్రికలలో సాక్ష్యాధారాలతో వస్తుంది. ఎందుకు మాట్లాడరు? ఒకటి మధుయాజ్ గారు తెలంగాణ కోసం పనిచేసినటువంటి మధుయాజ్తో మిగతా ఎంపీలందరూతో పాటు చాలామంది తెలంగాణ వ్యతిరేక శక్తులు కూడా కాంగ్రెస్లో ఉన్నారు. అందరిని కూడా జనం ఓడించారు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు రాహుల్ గాంధీ యాత్రతో కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవుతుంది అనిపిస్తుంది. ఒక్కోసారి అంటే బాధ అనిపిస్తుంది. కానీ మీరు మిత్రులు అంటే వివేక్ గారు టీఆర్ఎస్ ఉండి కూడా గెలుస్తా అనుకున్నా కూడా తెలంగాణ ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ గురించి చెప్పి వాపసు రావడం జరిగినది. అటువంటి వాళ్ళని కూడా ఓడించడం అనేది మీరు ఇంకోటి గమనిస్తే ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్లో ఉన్న మందజగన్నాథం కూడా ఓడిపోవడం జరిగినది. అట్లాగే తెలంగాణ వ్యతిరేకించిన సమైక్య ఆంధ్రప్రదేశ్ కోరుకున్న కేఎస్ రావులు కానీ లేక వెంకటరామరెడ్డి కూడా అక్కడ ఆంధ్రాలో ఓడిపోవడం జరిగినది. కాబట్టి ఈ గెలిపోవటంలో ఎందుకు జరిగిందనేది ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో 10 నెలలలో ఈ టీఆర్ఎస్ పార్టీ పైన మమకారం తీరిపోయినది. వీరు మాట్లాడిందంతా దగులుబాజీ మాటలు తప్పితే బైరూపుల మాటలు అనేది వాళ్ళకి అర్థమైపోయింది ప్రజలకి. కేసీఆర్ చెప్పే మాటలన్నీ కూడా ఒక్క దాంట్లో కూడా నిజం లేదు. ఇంకా పరిపాలించడానికి కొరకే ఈ ఎమోషనల్ సెంటిమెంటల్ ఓటింగ్ పైన జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి కొరకు, అధికారం రావడానికి కొరకు తెలంగాణ ఏర్పాటు చేయలే. తెలంగాణ కొరకై ప్రజల బలిదానాన్ని ఒక తల్లిగా గుర్తించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసినది. రేపు తెలంగాణలో ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా నిర్వహించడం కాకుండా ఈ 10 నెలల కాలంలోనే ఇంతమంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉంది. రాహుల్ గాంధీ గారు రావడంతో యావత్తు మీరు ఇక్కడ ఈరోజు మీరు ఏ గ్రామాలకు వెళ్ళినా కూడా ఈ ఎమ్మెల్యేలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులను బెదిరించి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళకి అన్ని విధాల ఏ నాయకుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కోట్లు ఆశ చూపించి చేర్చుకున్నంత మాత్రాన ప్రజలు వీళ్ళపైన ఉంటారు అనుకుంటే పొరపాటు ఇది. ఒకటి, అబ్సల్యూట్ పవర్ మేక్స్ పీపుల్ బ్లైండ్ అండ్ అరగెంట్ అండ్ కరప్ట్. దిస్ వాట్ కేసీఆర్ గవర్నమెంట్ ఈజ్ నౌ. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన వారి రైతుల పక్షాన చేస్తున్న ఈ పాదయాత్రతోటి మరొకసారి కాదు ఇంకా పునరావృతం అవుతుంది, ఉత్తేజం కలుగుతుంది. నేను అక్కడ నిర్మల్కి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు సహజంగా మేము అసలు అందరినీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పోలిట్ బ్యూరోకి తీసుకొచ్చినట్టుగా కోట్లు ఖర్చు పెట్టి తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు.
ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మామూలుగా పాల్గొంటూ ఉంటారు. మామూలుగా కాంగ్రెస్ పార్టీ అంటేనే చాలా గ్రూపులు, చాలా టీమ్స్ ఉంటాయి, అందులో వర్గాలు ఉంటాయి. అందులో అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఒకే ఒక ఎమ్మెల్సీ కోసం దాదాపు 25 మంది పైన పోటీ పడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఏకతాటిపైకి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చూస్తాం? కాంగ్రెస్ పార్టీలో మీరు అన్నట్టు ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, స్వేచ్ఛ కూడా మీరు వర్గాల్ని గ్రూపుల్ని ప్రజాస్వామ్యంగా చెప్పుకుంటారు. అప్పటి నుంచి ఇప్పుడు స్వేచ్ఛ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీ తీసుకోండి, లేక బీజేపీ పార్టీ తీసుకోండి, ఎవరు అసలు మాట్లాడడానికి కూడా వీలు ఉండదు. తెలుగుదేశం పార్టీలో మాట్లాడగలుగుతారా? ఇదే టీఆర్ఎస్ పార్టీలో కనీసం మా పెద్దలు, మా కత్తన్ తేపతులు కేశవరావు గారు వారిని సెక్రటరీ సెక్రటరీని సెక్రటరీ జనరల్గా పేరు మార్చేసి వారికి ఏంటంటే పక్కన కూర్చుని మాట్లాడినాడు. ఎక్కడ నోరిప్పలేడు. ఆయన ఎంతోమంది విద్యాశాఖ మంత్రి ఉన్న గొప్ప నాయకుడు, ఒక జాతీయ స్థాయి నాయకుడికి కనీసం శిక్షణ తరగతిలో మాట్లాడే అధికారం కూడా ఉండదు. దించేసి ఉత్తమ్ కుమార్ని పెట్టడానికి క్యాస్ట్ ఈక్వేషన్ కారణమా? బీసీలు కాదు, బీసీలతో కాదు, రెడ్డిలు అయితే కరెక్ట్ అని చెప్పి పెట్టారా? రెడ్డి సామాజిక వర్గం రాజకీయాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాబల్యం ఉన్న వర్గం కాదనం. కొన్ని మా నాయకులే కొందరు అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బడుగు బలైన నాయకులే రెడ్డి సామాజిక వర్గం లేకపోతే ఇంకా కాంగ్రెస్కి మనుగడ లేదు అని పార్టీ నమ్మించారు అక్కడ. సో ఇక్కడ నేను అనేది ఏంటంటే గతంలో మీరు 2004లో అటు రాజశేఖర్ రెడ్డి బీసీ వర్గం నుంచి వచ్చిన డి శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని కాంగ్రెస్ అధికారం రాగలిగినది. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారం రావాలంటే తెలంగాణలో కూడా ఇటు బడుగు బలహీన వర్గాల యొక్క ప్రాతినిధ్యంతో రెడ్డి సామాజిక వర్గం కలిసినప్పుడు వస్తుంది తప్పితే ఓన్లీ రెడ్లతోనే కాంగ్రెస్ అధికారానికి వస్తుందంటే అది పొరపాటు. మధుయాస్కి ఇప్పుడు సెంట్రల్ ఏఐసీసీ అధికార ప్రతినిధి అయ్యారు. ఇక స్టేట్ కాంగ్రెస్లో అంటే స్టేట్ నాయకత్వంలో చూడలేమా? డైరెక్ట్గా ఇప్పుడు రాహుల్ కోటిలో ఉన్నట్టేనా? నేను మొదటి నుంచి కూడా అంటే నేను విదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు కూడా 2009లో కానీ నాకు దేశ రాజకీయాలలో పాత్ర పోషించాలని, మొదటి ఎంపీగానే ఉండాలని అంతర్జాతీయ అనుభవం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అంతర్జాతీయంగా కూడా పేరు ప్రతిష్ఠ తీసుకురావడం కాకుండా ఈ వర్గాలను కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి నేను ఢిల్లీ చదువుకున్నాను కాబట్టి హిందీ, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాను. అందుకే కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో వారికి రాహుల్ గాంధీ గారి కింద పనిచేసే అవకాశం వచ్చింది, సోనియా గాంధీ గారి కింద డైరెక్ట్ పనిచేసే అవకాశం వచ్చింది. కాబట్టి రాష్ట్ర రాజకీయాలను విస్మరించట్లే రాష్ట్ర రాజకీయాలనికి అంటే దేశ రాజకీయాలు చూస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆబ్వియస్లీ తెలంగాణ ప్రాంతం కూడా వస్తుంది. అందుకే రెండును కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో మొదటి బాధ్యత పార్టీని తిరిగి అధికారానికి తీసుకురావడం. ప్రజలు గుర్తిస్తారు. సంవత్సరం మేము కూడా అనుకోలే ఇంత తక్కువ సమయంలోనే అటు బీజేపీ మోడీ ప్రభుత్వం పైన కానీ లేక మోడీకి మద్దతు ఇస్తున్న తెలంగాణ వ్యతిరేకించిన మోడీని ఇవాళ గొప్ప ప్రధానమంత్రి అని పొగుడుతున్న మన కూతురికి మంత్రి పదవి వాటెవర్ కేసీఆర్ గారు ఏ ఆలోచన చేస్తున్నారు. కానీ వీళ్ళపైన ఇంత తొందరగా వ్యతిరేక వస్తుందని మేము కూడా ఊహించాం. కూతురికి ఇక్కడ మంత్రి పదవి వస్తుంది, వాళ్ళు అలయన్స్లో లేరు, అలయన్స్కి వెళ్తామని కూడా ఏం చెప్పట్లేదు ఎవరు. మంత్రి పదవులు తీసుకోండి, అధికారం ఇంకా 10 ఏళ్ళు ఉండండి, మాకు అభ్యంతరం లే. కానీ ఈ బైరూపుల మాటలు చెప్పి తెలంగాణకు ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిర్రో అవి నెరవేర్చకుండా అహంకారంతో అవినీతితో పరిపాలించకపోతే చాలు. మీరు రాహుల్ కోటిలో ఉన్న ముసలిందరూ పక్కకు పోయినట్టేనా? అంత యూత్ ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు, యూత్ యాక్టివ్ అనొద్దులే. అంటే ముసలి వాళ్ళు అనలేము, ఎందుకంటే తల్లిదండ్రులు లాంటి వాళ్ళని మనం ముసలి అంటే బాగుండేది. వాళ్ళకి సహాయశక్తులు వాళ్ళ సమయంలో వాళ్ళు పనిచేయడం జరిగినది. మార్పు వస్తుంది. దేశంలో 70% పైన 30 ఏళ్ళ పైన యువకులు ఉంటున్నారు. ఇక్కడ ఏజ్ కాకుండా వాళ్ళతో కనెక్టివిటీ, ఆ యువ వర్గాన్ని ఆలోచన విధానానికి వాళ్ళ భవిష్యత్తుకు ఆలోచించే నాయకుడు అవసరం. ఇక్కడ ఆ నాయకత్వం రాహుల్ గాంధీ గారి పైన ఉందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. దేశ ప్రజలు కూడా, దేశ యువత కూడా ముందు చూస్తూ ఉంది. ఏదో బీజేపీ ఒక పద్ధతి ప్రకారంగా కుట్రపూరితంగా ప్రచారం చేసి రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్ని డ్యామేజ్ అయ్యే ప్రయత్నం చేసినది. అది త్వరలో ప్రజలు గురుస్తారు. కాబట్టి అదే రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని రేపు కాంగ్రెస్ పార్టీ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారం రాబోతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఏఐసీసీ అధికార ప్రతినిధి మధుయాస్కి ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొకటి కలుద్దాం. స్టే ట్యూన్డ్.